ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభుగా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. యోహాను గారు రాసిన పత్రికల గురించి 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికల గురించి తెలుసుకుందామండి. ఈ పత్రికలను అపోస్తలుడైన యోహాను గారు రాసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాము. ఇతని యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడిగా కూడా మనకి వాక్యము తెలియపరుస్తుంది. ప్రేమ యొక్క అపోస్తలుడు అని పిలువబడటం కూడా చూస్తాము. ప్రియమైన అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రియమైన శిష్యుడిగా కూడా ఈ యొక్క యోహాను గారిని పిలవటం మనము చూస్తూ ఉంటాం. ఈ యోహాను గారు ఈ పత్రికలను రాసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ పత్రిక వ్రాయబడిన కాలము 85-95 మధ్య కాలంలో ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అందరికంటే ఆకారును చనిపోయిన వారు యోహాను గారు మరి వృద్ధాప్యంలో చనిపోయినట్లుగా చూస్తాం. ఈయన హతసాక్షి కాదు. ఈయన ప్రభు పిలిచే వరకు కూడా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం కదండి. యోహాను సువార్తలో రాస్తారు, నాకు ఇష్టమైతే నేను వచ్చే వరకు ఉండుట, నాకు ఇష్టమైతే ఈయన ఉంటారు అని చెప్పటం మనం చూస్తాం. ఆ మాటకి ఇక్కడ మనం చూసిన మాటే మరి దీని అర్థం ఏంటంటే ప్రభు పిలిచే వరకు ఆయన ఈ లోకంలో ఉన్నారు. శిష్యులందరూ హతసాక్షులు అయ్యారు, కానీ యోహాను గారు ప్రభు పిలుపు వరకు ముసలితనంలో వృద్ధాప్యంలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈయన మరి ఈ పత్రికలు ఎఫెసు ప్రాంతము నుండి వ్రాసారని, ఇది ఎవరికి వ్రాసారంటే విశ్వాసులకు మరియు సంఘాలకు ఈ పత్రికలను రాసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క పత్రికలలో ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే విశ్వాసులు సత్యములో నిలబడాలని, తప్పుడు బోధలను గూర్చి మరి హెచ్చరించుటలో కూడా వీరు తెలిసి ఉండాలని, దేవుని ప్రేమను తెలియజేయుటకు, రక్షణ నిశ్చయతను బోధించుటకు విశ్వాసులను పురుగొల్పే పత్రికలుగా ఈ పత్రికలు మనం చూస్తాం. ముఖ్యంగా దేని కొరకు ఏ విషయాలను యోహాను గారు రాశారంటే దేవుడు ప్రేమామయుడని, అలాగే వెలుగులో నడుచుట దేవుని చిత్తమని, సహోదర ప్రేమ ఉండాలని, తప్పుడు బోధలపై హెచ్చరికలు చేయాలని ఈ పత్రికల ద్వారా యోహాను గారు సంఘములో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తున్నారు. మొదటి యోహాను 4:8 మనం చూసినట్లయితే 4:8 ఈ మాట రాయబట్ట మనం చూస్తాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు అని వ్రాయబట్టం అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమస్వరూపి అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే వెలుగులో నడుచుట, పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితాన్ని గడపాలి అని ఆయన తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. సహోదర ప్రేమ మనం చూసినట్లయితే సహోదరుని ప్రేమించని వాడు దేవునిని ప్రేమించలేడు అని వ్రాయబట్టం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొని వారిని జాగ్రత్తగా చూడమని చెప్పినట్లుగా తప్పుడు బోధలను ఖండించవలసిందిగా ఈ యొక్క మొదటి పత్రికలో రాయటం మనం చూస్తున్నాం. రెండవ పత్రికలో కూడా ఆయన వ్రాసినది ఎవరికి అని చూసినట్లయితే రెండవ పత్రిక ఎన్నుకోబడిన స్త్రీకి అని రాయబడింది, మరియు ఆమె పిల్లలకు అని కూడా రాయబడింది. ఇది ఒక స్త్రీ అనగా ఒక సంఘానికి రాసినట్లు కొందరు భావిస్తూ ఉంటారు. ఇది సంఘానికి కానివ్వండి, స్త్రీని సంఘంతో పోల్చినట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి స్త్రీని సంఘంతో పోల్చి కొంతమంది చెప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండవ
యోహాను రాసిన 2వ పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యములో నడవమని ప్రోత్సహించటం, ప్రేమలో నిలవమని చెప్పటం, అంతేకాకుండా తప్పుడు బోధలను ఇంటిలోనికి రానివ్వకుండా మరి హెచ్చరించాలని ఇక్కడ ఈ 2వ పత్రికలో మనం చూస్తాం. సత్యం మరియు ప్రేమ రెండు క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనవని ఈ 2వ పత్రికలో మనం చూస్తాం. 3వ పత్రికలో కూడా మనం చూసినట్లయితే ఈ పత్రిక గాయు అనే విశ్వాసికి ఎఫెసు నుంచి రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క 3వ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త సేవకులను మరి ఆదరించాలి అని గాయను ప్రోత్సహిస్తూ రాస్తున్నట్లుగా చూడవచ్చు. మరి దియోత్రెఫే అనే గర్విష్ఠుడైన నాయకుని తప్పును చూపించటం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే దెమోత్రియును మంచి సాక్షిగా పరిచయం చేయటము ఈ 3వ పత్రికలో మనం చూస్తాం. దేవుని సేవకులను ప్రేమతో ఆదరించాలని బోధించటము ఈ పత్రిక యొక్క ఉద్దేశము. ఈ పత్రిక ప్రత్యేకతలు మనకు చూసినట్లయితే, ఒకటి, ప్రేమపై ఎక్కువ బోధించినట్లుగా చూస్తాము. రెండవది, సత్యంపై దృష్టి నిలిపినట్లుగా చూస్తాము. ఈ యొక్క 3 విషయాలు పరిశుద్ధ జీవితాన్ని, మూడవదిగా పరిశుద్ధ జీవితంను జీవించాలని ఈ పత్రికలో మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని ప్రేమపై ఎక్కువ బోధించాలని చూసినప్పుడు యోహాను పత్రికలలో ప్రేమ అనే విషయం అత్యంత ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా సత్యములో నిలవటం, క్రీస్తును ఒప్పుకోవటం ఎంతో ముఖ్యమని బోధించటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు పాపమును విడిచి పరిశుద్ధంగా జీవించాలని ఈ పత్రికలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనము ఈ పత్రికను చూసినప్పుడు దేవుడు ప్రేమస్వరూపిగా కనబడుతున్నట్లుగా ఈ యొక్క పత్రికలో మనం చూస్తాం. ఈ లోకంలో అనేక విషయాలు మారిపోతున్నాయి. మనుషుల మనసులు మారిపోతున్నాయి. అలాగే ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఈ శ్వాసము చల్లబడిపోతూ ఉంది. కానీ ఎప్పటికీ మారనిది ఒక సత్యం. అది ఏంటి అంటే దేవుడు ప్రేమస్వరూపి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు ఆయన ప్రేమను ఎన్నటికీ మారందిగా మనకి కనబడుతుంది. యోహాను తన పత్రికలో దేవుని గూర్చి గొప్ప ప్రకటన చేసినాడు. దేవునికి ప్రేమ ఉందని కాదు, కానీ దేవుడే ప్రేమ అని ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడటం మనము చూస్తున్నాం. ప్రేమ దేవుని నుండి వస్తుంది, కానీ మరి దీని నుండి రాదని మనం చూడవచ్చు. అదే మనం చూసినట్లయితే 1 యోహాను 4:7లో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఏమని రాయబడి ఉందంటే అక్కడ, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అని చూస్తున్నాం. అందును బట్టే నిజమైన ప్రేమ మనుషుల దగ్గర నుండి కాదు, కానీ దేవుని యొద్ద నుండే వస్తుంది. క్షమించలేని హృదయాన్ని క్షమించేటట్లుగా మార్చేది దేవుని ప్రేమ. ద్వేషాన్ని తొలగించి కరుణను చింపేది దేవుని ప్రేమని, క్రీస్తు మనలను ప్రేమించినట్లే మనము ఇతరులను ప్రేమించాలని ప్రేమను గురించి రాసినట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై చేసిన త్యాగం ప్రేమ యొక్క అత్యున్నత రూపముగా మనకు కనబడుతుంది. పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మనం దేవునిని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించెను అని వ్రాయబడటం 4:10లో మనం చూస్తాం. 1 యోహాను 4:10లో ఆ విషయాన్ని మనము గమనిస్తాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని రాయబడటం మనము చూస్తున్నాం. మన అర్హత వల్ల కాదు, కానీ ఆయన కృప వల్ల మనము రక్షింపబడ్డామని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము.
పరిపూర్ణ ప్రేమ భయమును వెలుపలికి తోసివేస్తుంది. ఆ విషయాన్ని కూడా 1 యోహాను 4:18 రాయబడటం మనము చూస్తాము. 4:18 ఈ రీతిగా రాయబడింది: ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు అని వ్రాయబడటం మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమను అనుభవించిన వాడు భయముతో జీవించటం, ఎందుకంటే దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు అని మనం గమనించాలి. ఈరోజు కొందరు భవిష్యత్తును చూసి భయపడుతున్నారు. కొంతమంది సమస్యలతో నిరాశ చెందుతున్నారు. కానీ దేవుని ప్రేమ నీతో ఉంటే నీవు ఒంటరి వాడివి కావని దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది. మరి 4వదిగా మనం చూసినట్లయితే ప్రేమ ఎలా కనపడుతుంది అని మనము చూసినట్లయితే యోహాను చెప్పిన ప్రేమ మాటలలో మాత్రమే కాదు, కానీ మనం చూసినప్పుడు 1 యోహాను 3:18 రాయబడినట్లుగా 3వ అధ్యాయము 18 రాయబడినట్లుగా ఈ విధముగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఈ విధముగా మనం ప్రేమించాలని ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వటము, బాధలో ఉన్న వారిని ఆదరించటము, క్షమించటము, ఇవే నిజమైన క్రైస్తవ ప్రేమని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం గ్రహించినప్పుడు మన జీవితం మారిపోతుంది. ద్వేషం పోతుంది, అసూయ తొలగిపోతుంది, క్షమించే హృదయం మనకు వస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు నా ప్రేమలో నిలిచి ఉన్నావా అని అడుగుతూ ఉన్నారు. మన హృదయాలను దేవునికి అప్పగిద్దాం, ప్రేమలో నడుద్దాం, సత్యములో జీవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రపంచానికి తెలియజేద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమలో నిలిచినవాడు దేవునిలో నిలిచి ఉన్నాడని వాక్యాన్ని, ఆ యొక్క లేఖనాన్ని మన క్రియలలో చూపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మన అందరినీ మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. అదే కాలం మాతో మాట్లాడారు. మీరు ప్రేమ స్వరూపులు మా తండ్రి. మీ ప్రేమను మాలో నింపి మమ్మల్ని మీ బిడ్డలుగా లోకానికి నాయన వెలుగుగా చేయమని, మీ ప్రేమను మేము ఈ లోకంలో చూపించటానికి మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.